నా పేరు రాములు గౌడ్, సిద్దిపేట. ఇక్కడ పంటలు అన్నీ ఎండిపోతున్నాయని చూడడానికి సర్వే కొరకు వచ్చినాం. మేము చూడడానికి ప్రత్యక్షంగా చూద్దామని వచ్చినాం. మా కిసాన్ సంఘ్ తరపున మా సభ్యులందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూస్తే ఏంటంటే రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి పంటలు పండిద్దామని ఖర్చు పెట్టుకుంటే ఈరోజు చూస్తే సరైన కరెంటు లేక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి ఇలా వేసిన వేల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన పంటల్ని పశువులకు మేపడానికి పశువుల మేతకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అధికారులారా, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి రైతులకు అన్యాయం జరగకుండా మీరు నిలబడి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకు కాలువలన్నీ పూర్తి చేసి కాలువల ద్వారా నీళ్లు కానీ కరెంటు కానీ అన్నీ అందించి రైతులను కాపాడాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతులను గోసపుచ్చుకుంటే ఆ గోస మీకు కూడా కలుగుతుంది, అది మంచిది కాదు. ఇలా చూడండి, ఇక్కడ అంతా ఎండిపోయి నెర్రెలు వారి పంటలన్నీ ఎండిపోయి అడిగోస పడుతురు రైతులు. ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. పశువుల మేతకు వచ్చింది, ఇలా పశువులు మేపిస్తురు. ఇక చూడండి, ఇదంతా కోసి పశువులకు వేస్తురు. ఈ పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అందరికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇక్కడ గ్రామాలలో కాలువలు తవ్వించి కాలువల ద్వారా నీళ్లకు వాళ్ళకి అందించి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ప్రతి ఎకరాకు 30,000 చొప్పున వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులారా ఇప్పటికైనా స్పందించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతాకి